కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లపూడి మండలం తామరాడ హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాల బాలికల కళాశాల విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయులు స్కూల్ టీచర్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వం తలపెట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తామరాడ విద్యార్థులు ఉపాధ్యాయులచే ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పిల్లలు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. పీఎం శ్రీ స్కీములో భాగంగా పాఠశాలలో జరుగుతున్న పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న కార్యక్రమాలను, అదేవిధంగా ఈ సంవత్సరం ఇంటర్ పబ్లిక్ ఫలితాల్లో కార్పొరేట్ కళాశాలను మించి ఫలితాలను సాధించడం జరిగిందన్నారు. చదువుతో పాటు పిల్లల మానసిక వికాసానికి ఆటలు, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వారానికి ఒకసారి ల్యాబ్లలో సైతం వారికి ప్రయోగాలు నిర్వహిస్తూ వారిలో సృజనాత్మకత పెంచుతామని అన్నారు. తామరాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ని ఈరోజు బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా మేము ఈరోజు తామరాడ, గోనాడ గ్రామాలని మేము ర్యాలీగా రావడం జరిగింది. ఇక్కడ చాలామంది పెద్దలతోనూ అలాగే గ్రామస్తులతో అందరితో కూడా మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని, అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల సదుపాయాల గురించి వారికి వివరించి చెప్పడం జరిగింది. వారిలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా మేము ఈరోజు తీర్చి వారి యొక్క విద్యార్థులందరినీ కూడా మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తామరాడలో జాయిన్ చేసే విధంగా మేము అందరినీ మోటివేట్ చేయడం జరిగిందండి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయ్యే విధంగా మేము ఇదే పట్టుదలతో ట్రైనింగ్, ఎన్రోల్మెంట్ డ్రైవ్, అలాగే మా టీచర్స్ కూడా ఇంటింటికి ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ఆల్రెడీ గత 17వ తారీఖు నుంచి కూడా విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీగా మొత్తం అన్ని గ్రామాలని బడి పిలుస్తుంది కార్యక్రమం ద్వారా మేము తల్లిదండ్రులను మోటివేట్ చేయడానికి, వారిని అవేర్నెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి సదుపాయాల పైన, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలపైన ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ క్యాంపెయినింగ్ మేము నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. తామరాడ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి పాఠశాలలో ప్రభుత్వం ఏ వసతులు అయితే కల్పిస్తుందో పాఠశాలలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబ్స్ అయితేనే, పిఎం శ్రీ స్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే యూనిట్స్ అయితేనే, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆట స్థలంలో కోర్టుల ఏర్పాటు, అనేక రకాల ఆట వస్తువులతో ఆటల నిర్వహణ, పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాపరంగా ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాయో ప్రజలకి వివరించడం జరిగింది. వారు ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్ని లక్షలాది రూపాయలతో ఇంత నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో లభ్యమవడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. పిల్లలందరిలోనే కూడా ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో హై స్కూల్ ప్లస్ కాబట్టి ఎంపీసీ సిఈసితో నడుస్తున్నటువంటి మా పాఠశాలలో తామరాడ జిల్లా పరిషత్ పరిషత్ హై స్కూల్ ప్లస్లో ఇంటర్ 89%తో మోగించిందనే విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. అలాగే తెలుగు సబ్జెక్టులు అయితే 100 మార్కులు, ఒక సబ్జెక్టులో అయితే 90 మార్కులు, లాంటి సబ్జెక్టులు అయితే 85కి 84తో టాప్ అచీవ్ చేసి విద్యాపరంగా, ఆటల పరంగా, ల్యాబ్స్ ఉపయోగించుకోవడంలో, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగించి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవడంలో కానీ ఈ పాఠశాల సమగ్రంగా ఉందనే విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అందిపుచ్చుకొని మాట్లాడే కూడా మహిళలు, పురుషులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి పాఠశాలలో జరుగుతున్నటువంటి ప్రగతిని ప్రజలకు వివరించడం జరిగింది. ప్రభుత్వ బడి పిలుస్తోంది, ప్రభుత్వ బడి పిలుస్తోంది, ప్రభుత్వ బడి పిలుస్తోంది. నాణ్యమైన విద్య, నాణ్యమైన విద్య, వొకేషనల్ విద్య, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆట స్థలం, బాలికలకు ఇంటర్ విద్య, బాలికలకు ఆరోగ్య రక్షణ, బాలికలకు ఆరోగ్య రక్షణ.